ది బుక్ ఆఫ్ ఇనోక్ అనేది ఒక మిశ్రమ రచన. ఇందులో 5 విభిన్న భాగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత విభిన్నమైన థీమ్ మరియు శైలితో నిండి ఉంటుంది. మొదటిది ది బుక్ ఆఫ్ వాచర్స్. అధ్యాయాలు 1 నుంచి 36 వరకు. ఈ విభాగం పడిపోయిన దేవదూతల కథను, వారి మానవత్వ యొక్క అవినీతి మరియు ఫలితంగా ఏర్పడిన గందరగోళాన్ని చెబుతుంది. ఇది చెడు యొక్క స్వభావాన్ని మరియు అవిధేయత యొక్క పరిణామాలను విశ్లేషిస్తుంది. రెండవది ది బుక్ ఆఫ్ పారబుల్స్. అధ్యాయాలు 37 నుంచి 71 వరకు. ఈ విభాగంలో అపోకలిప్టిక్ దర్శనాలు, మెస్సయానిక్ ప్రవచనాలు మరియు జ్ఞాన బోధనలు ఉన్నాయి. ఇది నీతి యొక్క ప్రాముఖ్యతను మరియు రాబోయే తీర్పును నొక్కి చెబుతుంది. 3. ది బుక్ ఆఫ్ ది హెవెన్లీ ల్యూమినరీస్. అధ్యాయాలు 72 నుంచి 82 వరకు. ఈ విభాగం ఖగోళ మరియు క్యాలెండరికల్ పరిజ్ఞానంపై దృష్టి పెడుతుంది. కాస్మోక్ యొక్క పనితీరును అర్థం చేసుకోవడం కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 4. ది బుక్ ఆఫ్ ద డ్రీమ్స్ విజన్స్. అధ్యాయాలు 83 నుంచి 90 వరకు. ఈ విభాగం అపోకలిప్టిక్ దర్శనాలు, చారిత్రాత్మక పునరాలోచనలు మరియు ప్రవచనాత్మక ఉచ్చారణలను ప్రదర్శిస్తుంది. విశ్వాసం మరియు విధేయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. 5. ది ఎపిస్టల్ ఆఫ్ ఎనోక్. అధ్యాయాలు 91 నుంచి 107 వరకు. ఈ చివరి విభాగం వివేకం, బోధలు, ఉపదేశాలు మరియు అలౌకిక హెచ్చరికలను అందిస్తుంది. రాబోయే తీర్పు కోసం నీతి మరియు సన్నద్ధత యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ది బుక్ ఆఫ్ ఎనోక్ అనేక రకాల ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. వాటితో సహా మంచి మరియు చెడు యొక్క స్వభావం, దేవదూతలు మరియు రాక్షసుల పాత్ర, రాబోయే తీర్పు మరియు మెస్సయ ద్వారా విముక్తి, దేవుని చట్టాలకు మరియు నీతి, విధేయత యొక్క ప్రాముఖ్యత, ఖగోళ మరియు క్యాలెండరికల్ జ్ఞానం గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. జుడాయిజం మరియు క్రైస్తవ మతంపై బుక్ ఆఫ్ ఇనోక్ యొక్క ప్రభావం. హానోకు గ్రంథం యూదుల ఆలోచన మరియు ప్రారంభ క్రైస్తవ మతం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించింది. దీని ప్రభావం ఈ కింది ఉదాహరణల ద్వారా మనం చూడొచ్చు. క్రొత్త నిబంధన ముఖ్యంగా యూదా మరియు ప్రకటన గ్రంథన పుస్తకాల్లో దీని ప్రభావం మనం గమనించవచ్చు. అదేవిధంగా డెడ్ సీ స్క్రోల్స్, తరువాత ప్రారంభ క్రైస్తవ అపోకలిప్టిక్ సాహిత్యం అంటే అంత్యదినాలను గురించిన సాహిత్యాలపై హానోకు గ్రంథం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంది.